నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. ఇది మా ఊరు కొండపైన దేవాలయం అండి, రేణుకాంబ దేవాలయము. ఇక్కడ ఒక 10 రోజులకు ముందు కుంభాభిషేకము జరిగింది. కుంభాభిషేకం జరిగిన తర్వాత ఈ 48 రోజులు కూడా ఇలా ఎక్కువ మంది వస్తుంటారండి. వచ్చిన వాళ్ళంతా కూడా ముందు ఇక్కడ శివయ్య ఉన్నారు. శివయ్యకి నందికి పాలు పోస్తుంటారు. చూడండి, గుండు కనిపిస్తుంది, మొత్తమే గుండేనండి. ఇది కొండలు, పెద్ద పెద్ద కొండలు. ఆ కొండల్లో దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. పరిసర ప్రాంతాలంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు ఇటువంటి ప్లేసు ఎక్కడా కూడా ఇంతవరకు కూడా లేదండి. ఇలా వచ్చిన వాళ్ళంతా పాలు తీసుకొచ్చుకుని ఇలా శివయ్యకి అభిషేకం చేస్తుంటారు. మేమంతా మా పిల్లలు చిన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఎంతోసేపు ఈ కొండలపైన గడిపేసి వెళ్ళేవాళ్ళమండి. అసలు చాలా ఆనందంగా ఉంటుంది పిల్లలకి ఈ గుండుల మీదంతా తిరుగుతూ ఉంటే. ఆలయ గోపురం కూడా గుండు పైనే ఉందండి. ఇక్కడ ముందరున్నది హాలు. ఈ చెట్లు, ఆలయ గోపురం ఆ కొండపైనే ఉందండి. ఎటు చూసినా కొండలు, పచ్చని చెట్లు. తర్వాత ఇక్కడ నవగ్రహాలండి, అంతా స్ఫటికలతో చేసినవి అండి. వీటికి కూడా ఇక్కడ ఇలా పాలు పోస్తారు. అభిషేకం, సూర్యుడు, చంద్రుడు, అలా అన్ని నవగ్రహాలకి కూడా అభిషేకం చేసి అక్కడ జంట నాగులండి, దానికి కూడా పాలాభిషేకము చేస్తారు. ఎక్కడ చూసినా గుండె కనిపిస్తుంది చూడండి మనకి. పచ్చని చెట్లు చూడండి, ఈ కొండల మధ్యలో ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ ప్లేస్ అంతా. పెద్ద పెద్ద కొండలు. ఇటువంటి దేవాలయము మనకి ఎక్కడా కూడా లేదండి. ఇటు చూడండి గుండు. చిన్న పిల్లలంతా వచ్చి ఇక్కడ బాగా ఈ కొండల పైనంతా ఎక్కుని ఎంతో ఆనందంగా ఉంటారండి, గడుపుతారు హాలిడేస్ అప్పుడంతా వచ్చి. ఇక్కడ శివయ్య ముందు చూడండి నందిలాగా ఉంది. ఆ రాయే సహజంగా ఏర్పడిందే అది. పూజారి గారు ఇక్కడ అభిషేకం చేస్తున్నారు. పార్వతీదేవి, వినాయకుడు అండి అక్కడ. ఇక్కడ శివయ్య. శివయ్యకు పాలాభిషేకం చేస్తున్నారు. అభిషేకం తర్వాత ఇలా అలంకరిస్తున్నారు. ఇక్కడి నుంచి తర్వాత లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ ఇది స్ఫటికలింగము. ఇది కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. స్ఫటికలింగం కూడా పాలాభిషేకం చేయించి పూలు అలంకరిస్తున్నారు. ఆ గుండు లోపలే ఉంటుందంటే సొరంగంలాగా ఉంటుంది. అక్కడ లోపల అమ్మవారు ఉంటారండి. అమ్మవారు రేణుకాంబ దేవి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండి. మనము లోపలికి వెళ్ళడానికి ముందు ఇలా ఉంటారు. ఇలా అన్ని దేవుళ్లకు హారతిస్తున్నారు. తర్వాత ఇలా లోపలికి వెళ్ళాలండి. చూడండి, సొరంగంలాగా ఉంటుందండి. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక్కడి నుంచి అసలు చిన్నపిల్లలే వెళ్ళగలరండి, పెద్దవాళ్ళు కూడా ఇలా కూర్చుని వెళ్ళాల్సిందే. లోపల అమ్మవారు ఉంటారు. ఇక్కడ అమ్మవారండి, రేణుకాంబ తల్లి, మహాశక్తి గల దేవత అండి.